నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్ సర్కార్లో మరొక భారీ స్కామ్ అయితే జరిగింది. సో ఒకవేళ టీడీపీ కనుక మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చాలామంది నేతలు అయితే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇంతగా భారీ స్కామ్ ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్ సర్కార్లో మరొక భారీ స్కామ్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఒక్కవేళ టీడీపీ ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తే వెంటనే అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది అని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఇప్పుడు వస్తున్నటువంటి పెద్ద స్కామ్ ఏంటి? భూములు. ఇది అసైన్డ్ భూములను పెద్ద ఎత్తున వీళ్ళు స్వాహా చేశారు. వైసీపీ నాయకులు, ఆ తర్వాత ఐఏఎస్ అధికారులు కూడా. సాక్షాత్తు అధికారుల హెడ్ ఎవరు, సిఎస్ జవహర్ రెడ్డి పైనే ఆరోపణలు. విశాఖపట్నంలో ఆయన సీక్రెట్ టూర్స్, ఆయన కొడుకు అక్కడ మళ్ళా వైసీపీ నాయకుడి కొడుకు కలిసి చేసిన వ్యాపారాలు. ఇలాంటి దీంట్లో అసైన్డ్ భూమి మార్పులు ఎందుకు చేశారు? భూమితో పెట్టుకుంటే భూస్థాపితమే. భూమితో ఎవరు పెట్టుకున్నా వాళ్ళు భూస్థాపితం అవుతారు. ఎందుకంటే భూమి తరతరాలుగా తాత ముత్తాతల నుంచి తనకు సంక్రమించే భూమి. అతని అవసరాల కోసం అమ్ముకుంటే అది వేరు. అంతే తప్ప మీరు దాన్ని కబ్జా చేసిన, పక్కాడి భూమి లాక్కోవాలని చూసినా నీ భూమి కదులుద్ది. అది ఆ భూమాత దాన్ని ఒప్పుకోదన్నమాట. మామూలుగా భూమి నాది అంటే భూమి పక్కున నవ్వు అంటారు. అట్లాగే భూమితో పెట్టుకుంటే ఇప్పుడు వైసీపీ భూస్థాపితం అవుతుంది. అందుకే అన్నమాట. జగన్మోహన్ రెడ్డే కాదు, వాళ్ళ నాన్న కూడా ఇదే పని చేశాడు గతంలో. అసైన్డ్ భూములకి వీళ్ళకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటో అర్థం కావట్లేదు. అసైన్డ్ భూమిని కేక్ ముక్కలు తిన్నట్టు తింటున్నారనమాట. ఇక్కడ అసైన్డ్ భూములు మొత్తం 24 లక్షల ఎకరాలు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి నిజంగా అంత జరిగిందంటారా? అసైన్డ్ భూముల్ని మొత్తం మరి తక్కువ ప్రైస్కి ఇచ్చేసారంటారా? మరి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా అసైన్డ్ అగ్గి రగులుకుంది. ఆయన ఏంటి, వాళ్ళ ఎస్టేట్లోనే అసైన్డ్ భూములు 616 ఎకరాలు ఉన్నాయని ఆయనే చెప్పాడు. నాకు తెలియకుండా మా నాన్న రాజారెడ్డి కొన్నాడు అని అసెంబ్లీలోనే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ భూమి నేను ఇచ్చేస్తున్నా అన్నాడు. మరుసటి రోజు దాన్ని మళ్ళీ తగ్గించాడు. 616 ఎకరాలు కాస్త నెక్స్ట్ డే ఏమన్నాడు, 312 ఎకరాలు అన్నాడు. అది ఇచ్చేస్తున్నా అన్నాడు. అది ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. అసలు ఆ ఇడుపులపై ఎస్టేట్లో నీకు దేవాదాయ భూములు, చెరువుల భూములు, డొంకలు, వాగులు ఇవన్నీ కూడా కలిపేసుకున్న దీంట్లో అసైన్డ్ చట్టానికి మార్పులు తేవడం అనేది అప్పటి నుంచి బిగినైంది. నేను ఆ కుటుంబానికి అసైన్డ్ ల్యాండ్ అంటే అంత రుచి అనేది అందుకే. ఏది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినది అసైన్. వాళ్ళేంటి, వాళ్ళకి భూములు లేవు. వాళ్ళ తాత ముత్తాతల పరంగా వాళ్ళకేమీ అవి సంక్రమించని పరిస్థితుల్లో మరి వాళ్ళు కూడా పౌరులే. వాళ్ళకి భూమి ఇవ్వటం కోసం ప్రభుత్వం తన భూమిని వాళ్ళకి ఇచ్చింది. ఇచ్చేటప్పుడు 190 మెలికలు పెట్టింది. ఏది, దాన్ని అమ్మకుండా, వేరే వాళ్ళు దాన్ని కబ్జా చేయకుండా. ఒకవేళ అది అమ్మాలన్నా కూడా ఎస్సీలకే అమ్మాలి. ఎందుకంటే అది వీళ్ళ భూమి కాదు, అది ఎవరి భూమి, ప్రభుత్వ భూమి వాళ్ళకి అసైన్డ్ చేసిందన్నమాట. దానికి ఒక లక్ష్యం ఉంది. ఏంటి, ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో పేదరికం నిర్మూలన కోసం భూ కొనుగోలు పథకం అని ఒకటి కూడా తెచ్చారు. ప్రభుత్వ భూములు లేనప్పుడు ప్రభుత్వం భూమి కొని వాళ్ళకి ఇచ్చింది, ప్రభుత్వమే కొని. ఇలా దీన్ని మనం ఏంటి, పావర్టీ ఎరాడికేషన్గా చూడాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ భూములు లాగేసుకుంటున్నారు. దానికోసం చట్టాన్నే మార్చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు అన్నావు 24 లక్షల ఎకరాలు అన్నావు. యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రంలో కోనేరు రంగారావు కమిటీ ఉంది. ఉప ముఖ్యమంత్రిగా చేసిన కోనేరు రంగారావు కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 44 లక్షల ఎకరాలు. ఏది, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు అది కాస్త నీకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎంత అయింది, 26 లక్షల ఎకరాలు అసైన్డ్ ఇక్కడ ఉంది అన్నారు. ఎక్కడ, ఈ విభజిత ఆంధ్రప్రదేశ్లో. దీనిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక ఏం చేశాడు, ఒక చట్టం తెచ్చాడు. ఒక గెజిట్ నోటిఫికేషన్ ఏమని ఇచ్చాడు, 20 ఏళ్ల ముందు అసైన్ చేసిన భూములు అమ్ముకోవచ్చు, కొన్నాళ్ళకి శాశ్వత భూ హక్కులు కల్పిస్తూ వాళ్ళకేంటి, ఆ ఎస్సీలను ఎస్టీలను ఏం చేస్తారు,
ఆశ పెడతారు, ప్రలోభ పెడతారు, బెదిరిస్తారు. మరి బలహీనుడు కదా, అమ్మేసుకునే పరిస్థితి. ఏది తక్కువ ధరకి కొనేసి వీళ్ళు సొంతం చేసుకోవటం మనం చూసాం. ఇవాళ ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున జరిగింది ఈ స్కామ్స్, రాయలసీమలో పెద్ద ఎత్తున జరిగిందనమాట. ఇప్పుడు ఆ జీవో ఏదో తెచ్చారు దీనికోసం, ఏంటది 596 596 జీవోకి ముందే వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఫీల్డ్ అగ్రిమెంట్స్ కొన్ని చేసుకున్నారు. ఆ రైతులకు ఫీల్డ్ అగ్రిమెంట్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ జీవో తెచ్చారు. అంటే ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు కొల్లగొట్టచ్చు, వీళ్ళు పెద్ద ప్రణాళిక వేసినట్టుగా కనపడుతుంది. ఇది ఒక ఇన్సైడర్ ట్రేడింగ్గా చూడాలి. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పైన చేసిన ఆరోపణలు మనం చూసాం, విన్నాం. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాడు. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇదన్నమాట. ఏది బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళ యొక్క అసైన్ భూములని ముందే ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటి విలువలకి పెరిగే అవకాశం ఉన్న భూముల్ని కొల్లగొట్టడం కోసం తెచ్చిన గెజిట్, తెచ్చిన జీవో 596 అన్నమాట. జీవో తెచ్చిన 10 రోజుల్లోనే విశాఖపట్నంలో 1000 ఎకరాలు 100 ఎకరాలు రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? ఇప్పటికి స్టిల్ జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి కూడా వార్త. ఇప్పుడు అదే కదా జనసేన మూర్తి యాదవ్ జవహర్ రెడ్డిని టార్గెట్ చేసింది. రోజుకో సాక్ష్యాలు ఆధారాలు వదిలాడు కదా, స్పష్టంగా డాక్యుమెంట్స్తో కూడా చూపించాడు కదా. వీళ్ళు ఏం చేశారంటే ఈ రిజిస్ట్రేషన్లు చేసుకున్న తర్వాత వాటిని ఆ మీ భూమి పోర్టల్లో ఎంటర్ కాకుండా చేశారు. త్రిమూర్తులంట, వీళ్ళన్నీ ఆ త్రిమూర్తుల వైపేనంట. 3 IASలు ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకి ఏ విధంగా 1000 ఎకరాలు భూముల్ని మరి ఎస్సీ ఎస్టీలకు దూరం చేశారో మనకు కనపడుతోంది. అక్కడెక్కడో బసవన్నపాలెం అంట విశాఖ దగ్గర. ఆ బసవపాలెంలో ఏం చేశారు, 62 మంది రైతుల దగ్గర 45 ఎకరాలు లాగేసుకున్నారు. ఎకరం ఎంత ఇచ్చారో వాళ్ళకి 10 లక్షలు ఎంత ఇచ్చుంటారు. కానీ అది కొన్ని కోట్ల రూపాయల విలువైన భూములు, వాళ్ళకి ఇచ్చింది 10 లక్షలు. ఇట్లా దగ్గర దగ్గర నీకు ఉత్తరాంధ్రలోనే 13,000 కోట్ల విలువైన భూములు, 65,000 ఎకరాలు ఈ 5 ఏళ్లలో కొల్లగొట్టారు. ఎవరికి? అసైన్ భూముల్ని వీళ్ళకి బలహీన వర్గాలకి దూరం చేశారన్నమాట. 13,000 కోట్ల విలువైన భూములు, 65,000 ఎకరాలు వైసీపీ నేతలు అధికారులే లాగేసుకున్నారంటే వాళ్ళ మీడియాలో అంత పెద్ద ఎత్తున మరి కథనాలు వస్తే దీనిపైన శ్వేతపత్రం ఇవ్వమంటే ఇవ్వరు. దీనిపైన సిబిఐ విచారణకు సిద్ధం అవ్వమంటే ఆ సవాల్ స్వీకరించారు. పోనీ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి సిద్ధమా అంటే దానికి సమాధానం లేదు. లేకపోగా వాళ్ళని బెదిరిస్తారు. ఏంటి, మీకు లీగల్ నోటీసులు పంపిస్తాం, పరువు నష్టం దావా వేస్తాం, చట్టబద్ధంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. వాళ్ళన్నిటికీ తెగబడ్డారు. ఏంటి, అక్కడ అది భూమికి సంబంధించినటువంటి అంశం, తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి భూముల్లో. ఇప్పుడు పాలకుడు అంటే ఎవరు? అతను ధర్మకర్త, ఒక ట్రస్టీ. ప్రజాధనానికి నువ్వు కాపలాదారు మాత్రమే. అంటే కంచే చేను మేయడమా? కాపలాగా కంచేసాం, చేనుకు కాపలాగా కంచేస్తేనంట ఆ కంచె ఏం చేసింది, చేనుని మేసేసిందంట. కంచె చేనుని మేసిందంటే జగన్మోహన్ రెడ్డి నాయకులు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన అధికారులు పెద్ద ఎత్తున ఇవాళ ఆంధ్రప్రదేశ్ని మేసేశారు. ఒక కంచెలాగా ఉండాల్సినటువంటి సీఎం ఒక ఫెన్స్ లాగా, ఒక కంచు కోటలాగా కాపలా కాయాల్సినటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు పెద్ద ఎత్తున ఎలా దోచేశారు. మాన్సాస్ ట్రస్ట్ అంట, పివిజి రాజు, అశోక్ గజపతి రాజు గారి తండ్రి. ఆయన అసలు ఇందిరాగాంధీ ఆయనకు వంగి సలాం చేస్తుంది. విజయనగరం రాజు ఆయన విరాళంగా ఇచ్చిన భూములు, ఆ మాన్సాస్ ట్రస్ట్ భూములు, వాటిని కబ్జా చేసేస్తున్నారు. అక్కడ ఉత్తరాంధ్ర కీలక మంత్రి అంట. ఎవరా ఉత్తరాంధ్ర కీలక మంత్రి నీకు తెలియకుండా ఉంటుందా? నాతో చెప్పించాలని బొత్స సత్యనారాయణ
ఇప్పుడు ఏ విధంగా వీళ్ళు ఏం చేసుకుంటారు ఇంత భూమి? ఎవరు చచ్చిపోయినా మీకు కావాల్సింది 6 అడుగులా? అంతకుమించి ఇంకేది మనతో రాదు, మనం పెట్టడానికి ఉండడానికి కాదు. వీళ్ళదేమన్నా ఒక 6,000 ఎకరాల్లో బాడీ ఉందా వీళ్ళకి? ఒక్కొక్కటి బాడీ పాతేయటానికి ఎందుకు? ఏం చేద్దామని? ఈ భూ దావాద్రేంటి? అదే అన్నది, భూమితో పెట్టుకుంటే భూస్థాపితం అవుతుందని. అదే ఇప్పుడు ఆ 3 మూర్తులు ఎవరు? ఆ 3 ఐఏఎస్లు ఎవరు? సిఎస్ జవహర్ రెడ్డా, సిఎంఓ ధనుంజయ రెడ్డా, మరోవరు ఎవరన్నా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వ్యక్తి. ఆ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి కీలక అధికారి రియల్ ఎస్టేట్ కుటుంబ సమేతంగా చేస్తున్నాడంట విశాఖపట్నంలో. రాష్ట్రానికి అధిక రాబడి తెచ్చే శాఖ అంట. ఆ శాఖ యొక్క ముఖ్య అధికారి 42 ఎకరాలు అందులో జూనియర్ అసిస్టెంట్ పేరు మీద కొన్నాడంట. ఏంటి ఆ శాఖ? నవ్వుతావు, అన్నీ నాతోనే చెప్పిస్తావు. విద్యుత్ శాఖ. అధిక రెవెన్యూ తెచ్చే శాఖ ఏది? బాదుడే బాదుడు. 75,000 కోట్లు వేసింది ఎవరు? ఛార్జీలు, కరెంటు ఛార్జీలు. అంటే విద్యుత్ శాఖలో ముఖ్య కార్యదర్శి, ముఖ్య అధికార, సీనియర్ ఐఏఎస్ 42 ఎకరాలు కొన్నాడంట. అలా వాళ్ళ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పేరు మీద. ఈ 3 అన్ని వేళ్ళు త్రిమూర్తుల వైపే. అంటే ఎవరా త్రిమూర్తులు అంటున్నా? సీఎం జగన్మోహన్ రెడ్డి, జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వీళ్ళు కనపడుతున్నారు మనకి. ఇంకా కనపడని మూర్తులు ఎంతమంది? మంత్రులు భూములు దోచేశారు. ధర్మాన ప్రసాదరావు మొన్న ఒక మీటింగ్లో వీడియో కూడా చూసావు. ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఎవడో కడప నుంచి అంట, వాడెవడో వచ్చాడు సుబ్బారెడ్డి అంట, ఇక్కడ భూమి కావాలి, భూమి అంటే అప్పుడు బూతుమాట కూడా అన్నాడు. దొబ్బేయమన్నాను, మా భూములు, మా ప్రాంతం, మా దీనికి వచ్చి నువ్వేడురా కడప నుంచి అని అతనేదో పాపం ఓట్ల కోసం తాపత్రయపడ్డట్టున్నాడు. ఆయన ఎన్ని ఎకరాలు మేసాడు? అటు రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు రాజశేఖర రెడ్డి హయాంలో 6 క్యాబినెట్లలో ఉన్నాడు. జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రోసయ్య, కిరణ్. ఇప్పుడు జగన్ దాంట్లో కూడా ఆయన రెవెన్యూ మినిస్టరే. ఆయనే మధురవాడలో 72 ఎకరాలు ఆయన కంపెనీల పేరు మీద, ఆయన భార్య పేరు మీద, కొడుకు పేరు మీద వేసేసారంటారు. అసలు కొడుకు గ్రానైట్ కొండ మింగేశాడు కన్నెదార అని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు. సో మొత్తానికి అయితే రేపటి తెలుస్తుంది అంటారు. దీని అన్నిటికీ కూడా ఒకటే, వీటన్నిటిపైన ఎంక్వైరీ జరిగితే వీళ్ళంతా జైళ్ళకు పోవాల్సిందే. మనం గతంలో చూసాం, అనేక మంది జైళ్ళకి వెళ్ళారు. శ్రీలక్ష్మి వెళ్ళింది, బీపీ ఆచార్య వెళ్ళాడు, వీడి రాజగోపాల్ వెళ్ళాడు. రేపు పొద్దున ఏ ఐఏఎస్లు జైళ్ళకి వెళ్తారు, ఏ మంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతారు. భూమితో పెట్టుకుంటే భూస్థాపితమే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.